This video is for educational and informational purposes only. Please do your own research before applying. నీటి పారుదల శాఖలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకి అఫీషియల్గా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 55,932 జీతం ఇస్తారు. అండ్ వీటికి అర్హత అయితే చాలా స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, అందుకే చాలా తక్కువ పోటీ కూడా ఉంటుందని చెప్పాను. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ప్రభుత్వ ఉద్యోగాలకి, అందులోనే ఎంటీఎస్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 44,000కి పైగా జీతం పొందొచ్చు. కేవలం ఎంటీఎస్ ఉద్యోగాలకు అయితే 10th క్లాస్ పాస్ అయితే చాలు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి నిట్కాన్ ప్రభుత్వ సంస్థ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి నిట్కాన్ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఒకటే రోలో డిఫరెంట్ క్వాలిఫికేషన్ వాళ్ళకు ఉంటుంది. వాటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంది, వేకెన్సీ అయితే టోటల్ మీకు 100కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. శాలరీ ఎలా ఉంటుంది, మీకు ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్నీ క్లియర్గా నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఏప్రిల్ 2026 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే మీకు ఫిక్స్డ్ ఉంటుంది. మీరు అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 55,932 రూపీస్ శాలరీ అయితే పొందొచ్చు పర్ మంత్. సో బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, బెస్ట్ శాలరీ పొందొచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఉండాల్సిన క్వాలిఫికేషన్ అయితే స్పెసిఫిక్గా ఉంటుంది, మీరు క్లియర్గా చూసే అర్థమవుతుంది. సో ఇందులో ఏంటంటే వేకెన్సీ ఒకటే ఉంది, జూనియర్ ఇంజనీర్. సో ఈ టైప్స్ ఆఫ్ వేకెన్సీ ఉందన్నమాట. జూనియర్ ఇంజనీరింగ్ సివిల్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్లో వేకెన్సీస్ ఉన్నాయి, మెకానికల్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నవి. జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ వేకెన్సీకి అయితే డిప్లొమా ఇన్ సివిల్ పాస్ అయిన ఎలిజిబుల్ ఉంటారు విత్ 60% ఆఫ్ మార్క్స్ తోటి. మీరు డిప్లొమా చేసి ఉంటేనేమో 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. లేదు డిప్లొమా కాకుండా డిగ్రీలో సివిల్ చేసి ఉంటే, అంటే బీలో కానీ బీటెక్లో కానీ సివిల్ చేసిన వాళ్ళైతేనేమో ఫ్రెషర్స్ అనే ఎలిజిబుల్ ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు డిప్లొమా సివిల్ చేస్తేనేమో డిప్లొమా సివిల్తో పాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా మీరు డిగ్రీ సివిల్ చేసి ఉంటేనేమో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. సేమ్ జేఈ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి కూడా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్తో పాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా మీరు అదే బీ లేదా బీటెక్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేసి ఉంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత సేమ్ అదే జేఈలో మీకు మెకానికల్లో కూడా వేకెన్సీ ఉన్నాయి. సేమ్ మీరు డిప్లొమా ఇన్ మెకానికల్ చేసి 3 years ఎక్స్పీరియన్స్ అని ఉండాలి. లేదా మీరు ఇంజనీరింగ్ డిగ్రీలో మెకానికల్ చేసినా కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో ఓన్లీ ఈ 3 types ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరున్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ మెథడాలజీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారంటే మీరు ఎలిజిబులా కాదు అవన్నీ చూసి దాని తర్వాత మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎంసీక్యూ టైప్లోనే సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఫైనల్గా మీకు మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు.
నెక్స్ట్ సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 60 మినిట్స్ ఉంటుంది ఎంసీక్యూ టైప్లో. 15 క్వశ్చన్స్ ఏమో రీజనింగ్ నుంచి, 15 క్వశ్చన్స్ ఏమో యాప్టిట్యూడ్ నుంచి, 15 క్వశ్చన్స్ ఏమో ఇంగ్లీష్ నుంచి, 15 క్వశ్చన్స్ ఏమో జనరల్ నుంచి. మీకు ఎంత అయిపోయినాయి, ఇంకా మీకు టెక్నికల్ డిసిప్లిన్ నుంచి 40 క్వశ్చన్స్, అంటే సివిల్ వాళ్ళకు సివిల్ నుంచి, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ నుంచి, మెకానికల్ వాళ్ళకు మెకానికల్ నుంచి. ఇలా టోటల్ మీకు 60 మినిట్స్ డ్యూరేషన్ తోటి క్వశ్చన్ పేపర్ అయితే అంటే మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అంటే మీకు డిసిప్లిన్ నుంచి, అంటే రెస్పెక్టివ్ క్వాలిఫికేషన్ నుంచి 40, మిగతా అన్ని రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ నుంచి అడుగుతారనమాట. ఎలాంటి నెగిటివ్ ఏమీ లేదు, మీరు హ్యాపీగా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు కట్ ఆఫ్ డేట్, అంటే ఫస్ట్ ఏజ్కి కానీ ఎక్స్పీరియన్స్కి కానీ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2026 ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 8 ఏప్రిల్ 2026 వరకు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో మీకు అంటే అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 8 ఏప్రిల్ వరకు అప్లికేషన్ చేసుకోవాలి. టైం కొద్దిగా తక్కువనే ఉంది కాబట్టి చూసిన వెంటనే ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ చేసేసుకోండి. అండ్ మీకు ఎగ్జామ్ టెంటేటివ్ డేట్ కూడా ఇచ్చారు, 12 ఏప్రిల్ 2026 రోజే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి ఇచ్చారు, సండే రోజు. సో మీకు ఎగ్జామ్కి కూడా ఎక్కువ డేస్ అయితే లేదు, చూసిన వెంటనే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటే ప్రిపరేషన్ స్పీడప్ చేయండి. సో చూసుకోండి, మీకు 12కే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ మంత్ 12కే, మీకు 8కి లాస్ట్ డేట్ ఉంది, 12కి ఎగ్జామ్ ఉంటుంది. 2 డేస్ బిఫోర్ మీకు అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ చేస్తారు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే. సో వెంటనే చేసేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతేనేమో 531 ఉంటుంది, మిగతా వాళ్ళకు 885 ఉంటుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీతో. కాబట్టి మీకు ఆ 31, 85 అనేవి అలా ఉన్నాయన్నమాట. మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది, మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇది అఫీషియల్గా నిట్కాన్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలని ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తుంది, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, కేటగిరీ కానీ అవన్నీ అడుగుతున్నా, అవన్నీ ప్రాపర్గా ఇచ్చేసి మళ్ళీ లాగిన్ అయిపోయి లాస్ట్కి అప్లికేషన్ చేసుకున్నప్పుడు లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసేసి సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ చేసినట్లు సబ్మిట్ చేసినట్లు ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి, కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమి ఇక్కడ లాగిన్ అయిపోండి, అకౌంట్ లేకపోతే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో ఫస్ట్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మీరు జూనియర్ ఇంజనీరింగ్, సివిలా, మెకానికలా, ఎలక్ట్రికల్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని మీ నేమ్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయిపోవాలి. లేదా మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందంటే డైరెక్ట్ ఇక్కడ లాగిన్ దగ్గరకు వచ్చేసేయాలి. లాగిన్ దగ్గరకు వచ్చేస్తే అకౌంట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు 12th రోజే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. 12th ఏప్రిల్ సండే ఉంది కదా, ఆ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన నిట్కాన్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిన ఈ ఢిల్లీ జల్ బోర్డ్ నుంచి అయితే వచ్చిందనమాట. మీకు పోస్టింగ్ అవన్నీ ఢిల్లీలోనే ఉండొచ్చు, పర్లేదు. మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి గవర్నమెంట్ జాబ్స్ కావాలి, మంచి శాలరీ ఉండే గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎలాంటి డిప్లొమా చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, బీటెక్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మీకు రిక్రూట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. 8th వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంది, 12కే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాము, మంచి జాబ్ కావాలి, తొందరగా కొట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.